సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. రష్యా భారతదేశం సైనిక విన్యాసాలు అన్నట్టు ఏంటి సార్ అసలుకి ఇది? ఈ సైనిక విన్యాసాలు అనేవి జనరల్గా సర్వసాధారణంగా జరిగేవే. భారతదేశంలో అయితే త్రివిధ దళాలకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు నాకు అంటే వైజాగ్ రిలేటెడ్గా నాకు కొద్దిగా బాగా ఐడియా కాబట్టి ఎవ్రీ December 4th ఎప్పుడో నేవీ డే అని నిర్వహిస్తారు. బీచ్ రోడ్లో ప్రజలందరూ వచ్చి వీక్షించవచ్చు. ఆ నేవీలు విన్యాసాలు భలే అద్భుతంగా ఉంటాయి చూడడానికి. తర్వాత ఎయిర్ ఫోర్స్ October 6th 8th సరిగ్గా గుర్తులేదు, 8th అనుకుంటా, October 8th ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తారు, చూపిస్తారు. అంటే పెద్ద పెద్ద ఎయిర్ ఫోర్స్ ఏవైతే మెయిన్ బేస్ క్యాంప్ ఉంటాయో వాటి దగ్గర విన్యాసాలు అవి జరుగుతుంటాయి. తర్వాత ఆర్మీది మనకి సంక్రాంతి రోజు ఎప్పుడు జరుగుతుంటాయి ఆర్మీ విన్యాసాలు అనేవి. సో ఈ త్రివిధ దళాలు అనేవి ఎందుకు విన్యాసాలు చేస్తాయంటే ప్రజలకు మెప్పు కోసము, ప్రజలకు చూపించాలనో కాదు. ఈ విధంగా వాళ్ళు తీసుకునే ట్రైనింగ్ని, వాళ్ళు తీసుకునే ఎక్సర్సైజ్ ఏది ఒక రకమైన మాక్ డ్రిల్ లాగా ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటిది. సో భారతదేశం మొదటి నుంచి కూడా రష్యాతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంది. నాకు తెలిసి నాకు చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా అప్పుడు వేరే అధ్యక్షులు ఎవరు తెలియదు కానీ రష్యా అధ్యక్షుడు మాత్రం గోర్బచేవ్ అనే ఒక పేరు గుర్తుండిపోయింది నేను చదువుకునే రోజులు. ఎందుకంటే అలా ఉండేవి. ఒక రష్యా అధ్యక్షుడి పేరు కూడా ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన నాకు కూడా తెలిసిందంటే భారతదేశంతో రష్యాకు ఉండే సత్సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను అది. సో అప్పటి నుంచి మనకి చిరకాల మిత్రుడే రష్యా ఇప్పుడు కూడా. సో మనకి ఎప్పుడు ఏది అవసరమైనా, ఏ యుద్ధ విమానాలు అవసరమైనా, ఏ ఆర్థికపరమైన సహాయమైనా రష్యా ఎప్పుడు మన ముందుంటుంది. వాడు ఎవరికి భయపడ్డు. ఈ జిత్తులు మారి అమెరికా ఉంటాడు కదా, అమెరికాకి అందరూ భయపడతారేమో, అందరూ భయపడతారంటే వాడి నుంచి ఏమైనా సుంకాల కోసం భయపడతారేమో, లేదంటే వాడి నుంచి డబ్బుని దేశం కదేమని. రష్యా కూడా అలాగే ఊరికే ఎవడి మీద అజమాయిషి ప్రదర్శించడం, వాడి దేశానికి వెళ్ళి పరిపాలించుకుందాం, వాడిని ఆకువేసేసుకుందాం అట్లా ఉండదు ఇప్పుడు. సో ఈ అమెరికా రష్యా ఎప్పుడు లెక్క చేయదు. సో మనం కూడా మన సుంకాలు విధించినా కూడా లెక్క చేయలేదు. అయితే రీసెంట్గా ఎక్సర్సైజ్ జాపాడ్ అనే ఒక పేరుతో భారతదేశంకు సంబంధించిన ఒక 60 మంది ఆర్మీ సభ్యులు గల ఒక బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు విన్యాసాలు, అంటే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రకాల యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకుంటాం. ఆ యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకున్నాక వాటిని యూటిలైజ్ చేసుకోవడం వెళ్ళక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొనాలనుకుంటున్నాను, టెస్ట్ డ్రైవ్కి వెళ్తారా లేదా? సో అలాగే మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది అనుకోండి, అట్లా వెళ్ళి అదొక ఎక్సర్సైజ్లో భాగం అవుతుంది. పైగా ఒక దేశానికి సంబంధించిన ఇంకో దేశముకు సంబంధించి యుద్ధ విన్యాసాలకు సంబంధించి, యుద్ధంలో ఉండే మెలకువలకు సంబంధించి, అలాగే యుద్ధం వచ్చినప్పుడు చేయాల్సిన మెలకువలకు సంబంధించి, అలాగే టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు దాన్ని ఎలాగ సమర్థవంతంగా తిప్పుకొట్టాలి, ఇట్లాంటివి ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. మా దగ్గర అయితే ఇలా చేస్తాం, మీ దగ్గర అయితే ఇలా చేస్తారు. ఇప్పుడు కంపెనీకి ఆడిట్కి ఎందుకు వెళ్తాయి? మా దగ్గర ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, మా కంపెనీ విజన్ ఒకటి ఉంటుంది, ఇలా ఫాలో అవుతాం, మీ దగ్గర ఇలా ఫాలో అవుతారు. మంచివని పిక్ చేసుకుంటారు. ఏ కంపెనీ అయినా, ఏ దేశమైనా వాళ్ళు. ఇప్పుడు మనకి రాజ్యాంగం కూడా చాలామంది చెప్పేది ఏంటంటే అనుభవజ్ఞులు, మేధావులు, సోషల్ స్టడీస్ మాస్టర్లు, భారతదేశ రాజ్యాంగం అతుకుల బొంత ఇన్ ద సెన్స్ ఒక మంచి పరుపు వేసింది రాజ్యాంగం. బొంత అంటే బెడ్. ఒక్కొక్క ఐరిష్ నుంచి ఒక రకమైన విధానాలు, ఇజ్రాయెల్ నుంచి ఒక రకమైన విధానాలు, ఇరాన్ నుంచి ఒక రకమైన, జర్మనీ నుంచి ఒకటి, ఇలాగ అన్ని దేశాల నుంచి, మేబీ ఇరాన్ ఉందో లేదో నాకు తెలియదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ఒక్కొక్క దేశం నుంచి పౌర హక్కులు, పౌర విధులు, ఇట్లా అన్నీ ఏవైతే తెచ్చారో అవన్నీ కలిపి రాజ్యాంగం సమకూర్చినట్టే ఇక్కడ కూడా రష్యా మనకి చిరకాల మిత్రులు కాబట్టి వాళ్ళతో ఒక ఎక్సర్సైజ్లో భాగంగా నెక్స్ట్ అడ్వాన్స్డ్గా ఉండే వెపన్స్ కానీ, అడ్వాన్స్డ్గా ఉండే రాకెట్స్ కానీ వాటిని ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, అవి ఎక్సర్సైజ్ చేసుకొని ఒక 60 మంది సభ్యులు గల బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు తర్ఫీదు పొంది సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు మరలా ఇక్కడికి వచ్చి ఏవైతే మనం పర్చేజ్ చేసామో వాటిని మిగతా అందులో ఉండే ఎక్స్పర్ట్స్కి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నేర్పించుకుంటారు. ఎప్పుడు యుద్ధం వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటే కాదు కదా. లేకపోతే మన ఆపరేషన్ సింధూర్లో ఎలాగా ఇది పోయించారు కదా, ఆల్మోస్ట్ పోసేసారు వాళ్ళు
దాన్ని ఏదో మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, గుప్పెడు గోధుమ పిండి కోసం తంటాలు పడుతున్నారు వాళ్ళు. Yes. ఆ? ఆలుగడ్డలు 200 ఏంటండి కిలో, గోధుమ పిండి 400 ఏంటండి కిలో. అది వాళ్ళ బతుకు. ఎందుకంటే వాళ్ళకి పౌరుషాలు, టెర్రరిజం అవన్నీ ఖర్చు పెట్టడం వేస్ట్ కదా. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ అయితే అలాంటి సందర్భాల్లో మనం ఎప్పుడు తర్ఫీదు తీసుకొని నిష్ణాతులై ఉండి రెడీగా సిద్ధంగా ఉండాలి అంటే ఇట్లాంటి మాక్ డ్రిల్స్, ఇట్లాంటి ఎక్సర్సైజ్, జాపడ్ల ఎక్సర్సైజ్ లాంటివి చాలా అవసరం ఓకే. మనకి. వాటితో పాటు ఇక్కడ రోజు మీరు ఎప్పుడైనా మీరు హైదరాబాద్లో సైనిక్పురి అటువైపు వెళ్తే ఆ మిలిటరీ బేస్ క్యాంపులు ఉన్న ఏరియాలో పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. చిన్న కాగితం ముక్క కూడా ఎక్కడ మీకు కనపడదు. Yes. ఎప్పుడు ఒకేలాంటి ఎక్సర్సైజ్తో ఒకేలాగా అటెన్షన్ పొజిషన్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అందుకే కదా ఎవడైనా క్రమశిక్షణ టైం టు టైం పెట్టినట్టే, ఎవడరా బాబు మిలిటరీ వాడిలాగా టైం టు టైం వచ్చాడని అంటారు. మిలిటరీ వాడిలాగా అంటే అదొక గుర్తింపు వచ్చేసింది. ఏదైనా పర్ఫెక్షన్ అంటే మిలిటరీ వాడే. Yes. అందుకే కదా చాలా దేశాలు, చిన్న చిన్న దేశాలు అంటే మలేషియా లాంటి దేశాల్లో కూడా ప్రతి పౌరుడు కంపల్సరిగా మ్యాక్సిమం 2 ఏళ్ళైనా పని చేయాలట. మ్యాక్సిమం అది ఇష్టం కంటిన్యూ అవ్వచ్చు. ఏది? మిలిటరీలో, ఆర్మీలో చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కడికక్కడ వాడు టైం పంక్చువాలిటీ కానీ, డిసిప్లిన్ కానీ, ఎట్లా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి. ముందు మనం నీట్గా ఉంటేనే, మన పరిశుభ్రత అంతా నీట్గా ఉంటేనే అదే సొసైటీ కదా. అది అలవాటు చేయాలని దేశం వాళ్ళు కొన్ని మ్యాండేట్ చేసే, మనకు అవేం లేదు కదా. ఇప్పుడు అందుకే కదా ఎవరు సరిలేరు నీకెవరు అనే సినిమా Yes. క్లైమాక్స్లో అదే చూపించాడు అనిల్ రావిపూడి గారు. ప్రకాష్ రాజ్ లాంటి ఒక కరప్టెడ్ పొలిటీషియన్ ఒక్క సంవత్సరం పాటు మీరు మిలిటరీలో చేయండి సార్, మీకు తెలుస్తుంది అని చేయగానే వెంటనే మారిపోతాడు పొలిటీషియన్ కూడా. ఇంత కరప్టెడ్ పొలిటీషియన్ కూడా, ఓహో మా కోసం మీరు బార్డర్లో ఎన్ని బాధలు, ఇన్ని సాధక బాధలు పడుతుంటే మేము ఇక్కడ ఆడు గొంతు కోసి మనలో మనం ఎదుగు తన్నుకొని కొట్టుకొని చేస్తూ, ఈ కరప్షన్ చేస్తూ, అవినీతికి పాల్పడుతూ ఇన్ని చేస్తున్నామని లాస్ట్ రిలీజ్ అవుతాడు. సో మిలిటరీ వాళ్ళు ఏంటంటే మనకు కూడా ఇక్కడ చెప్పాను కదా, నేవీ డే, ఎయిర్ ఫోర్స్ డే, ఆర్మీ డే లాగా నిర్వహిస్తూనే ఈ మనతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న, లేదంటే వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటున్న అటువంటి దేశాలతో మనం ఈ మాక్ డ్రిల్లు కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆల్రెడీ ట్రంప్కి కడుపు మంట ఉంది ఎప్పటి నుంచో. ఎలాగా మీరు ఆయిల్ అక్కడి నుంచి కొంటున్నారు, మంచి మంచి యుద్ధ విమానాలు అక్కడే కొంటున్నారు, మాకు కొనట్లేదు. మరి వాడి క్లాసే కదా, ఆల్రెడీ అమెరికాలో అప్పులో ఉన్నాడు. మనం ఏదో కొంటే వాడికి యూజ్ అవుతుందని వాడి బాధ వాడిది. పైగా మన దేశంలోకి ఎంటర్ అవ్వాలని ఈ పశువులకు సంబంధించి, పాడి పంటలకు, అదే వ్యవసాయం సంబంధించి ఎంటర్ అవ్వాలనుకున్నాడు. మోదీ గారు దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అదొక కడుపు మంట ఉంది. మొన్న ఆడు ఏదైతే పాకిస్తాన్కి అమ్మాడో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. అదే మనం రష్యా నుంచి కొనుక్కున్నవి సక్సెస్ఫుల్గా అయ్యాయి. మన సొంత రాడార్ వ్యవస్థతో, మనం డిఆర్డిఓ డెవలప్ చేసిన వాటితో మనం సమర్థవంతంగా తిప్పుకొట్టాం. అదొక కడుపు మంట వాడికి. ఇప్పుడు వాడు ఎప్పుడైతే పాకిస్తాన్ ఉపయోగించిన ఫెయిల్ అయ్యాయో వాడు బిజినెస్ పోయినట్టుగా. వాడి యుద్ధ విమానాలు ఎవడు కొంటాడు? సో వాడు ఎంత ఇబ్బంది పడుతున్నా, కడుపు మండుతున్నా, మనం మాత్రం చిరకాల మిత్రుడున్నా, అంతే కదా, ఫ్రెండ్స్ని వదులుకోలేం కదా. సో అది ఆడ కడుపు మంట ఎలాగా ఉండనే ఉంటుంది, ఏం చేయలేము మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.